అప్పుడు మహాలక్ష్మి తాను ఎక్కడ నివసిస్తుంది అనే మాట తెలుపుతోంది. అంటే సంపద ఎక్కడ ఉంటుంది అని అర్థం. ఓర్మి గల స్త్రీలయందు, మనోనిగ్రహం కల స్త్రీలయందు, సమర్థురాలైన స్త్రీల దగ్గర ఆమె ఉంటుందట. సత్యస్వభావం, మరి రుజువుగా ప్రవర్తించడం, ఇలాంటి వాళ్ళ ఇందు. అంతేకాదు దేవతలను ఆరాధించే వాళ్ళ ఇందు దేవానుగ్రహం వలన సంపద కలుగుతుంది. ఏమండి, వేదవేత్తలకు ఏదైనా ఇచ్చినా, వాళ్ళని గౌరవించినా ఆ వేదమాత అనుగ్రహం వలన మేలు కలుగుతుంది. భగవంతుని పూజిస్తే భగవద్ అనుగ్రహం వలన సంపద కలుగుతుంది. చూసారా, సంపద కలగడానికి ఉండే మార్గాలు. కొందరు ఇంట్లో పాత్రలు అవి సర్దుకోరు, బట్టలు అన్నీ ఎక్కడెక్కడ విరజిమ్మేసి చాలా అసహ్యంగా ఉంటుంది. మరికొందరు చేసే పని ఆలోచించకుండా చేస్తారు. తీరా చేసిన తర్వాత అయ్యో పొరపాటు అయిందే అని నాలుగు ఖర్చుకుంటారు. మరికొందరు భార్యాభర్తలు ఇంట్లో భర్తకి ఎప్పుడు ఆమె వ్యతిరేకంగానే చెప్తుంది. ఆమె అతడికి అనుకూలంగా చెప్తే తప్పనుకుని అన్నది ప్రతిదీ కాదంటూ ఉంటుంది. ఏమండి, ఇలా లేదా కొందరు ఏం చేస్తుంటారు, ఆడవాళ్లే ఇంట్లో పనులు తొందరగా తెముల్చు కానీ చేయకుండా కానీ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లకి ప్రచారాలు చేస్తుంటారు, వాళ్ళ ఇళ్ళకి వెళుతుంటారు సంభాషణల కోసం అని చెప్పని. ఏమండి, ఈ రకమైనటువంటి వాళ్ళ దగ్గర నేను ఉండను అని చెప్తాను. కొందరు తప్పు పని చేయడానికి కూడా సిగ్గుపడరండి. అలాంటి స్త్రీలను నేను వదిలిపెడతాను, అక్కడ సంపద ఉండదు. ఏమండి, కొందరు పాప పనులు చేస్తుంటారు నిర్దయగా. ఏమండి, మరి కొందరు అపవిత్రంగా ఉంటారు, స్వచ్ఛంగా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయరు. అలాంటి చోట్ల కూడా లక్ష్మీదేవి నివసించదు అని చెప్తారు. మరి కొందరు పిరికితనంతో ఉంటారు, ఏ పని చేయాలి, అమ్మో నేను ఎలా చేస్తాను, నాకు చేత కాదు, నేను చేయలేను బాబు అంటారు, ఏం చెప్పినా సరే పిరికితనం. మరికొందరు కజ్జాకి కాలు దూతుంటారు, వంక దొరికితే చాలు ఎదురాళ్ళతో దెబ్బలాడాలనుకుంటుంటారు. మరికొందరు ఎప్పుడు అలా నిద్రపోతూ ఉంటారు, అదేదో హాయ్ అనుకుని గంటల తరబడి. ఈ నిద్ర అండి, ఎంత ఎక్కువ నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలనిపిస్తుందట, చాలని అనిపించదట. ఏమండి, కనుక నిరంతరం నిద్రపోయేవాళ్ళు. మరికొందరు నిద్రపోకపోయినా పడుకుంటారు, ఎప్పుడు పడుకోవడమే. ఏమండి, ఇలాంటి వాళ్ళని నేను వదిలిపెడతాను, అలాంటి స్త్రీల దగ్గర నేను ఉండను అని చెప్తోంది లక్ష్మీదేవి. సత్యాసు నిత్యం ప్రియదర్శనాసు. కొందరు సత్యం పలుకుతూ ఉంటారు, చూస్తే వాళ్ళని చూడముచ్చటగా ఉంటారు, సౌభాగ్యంతో ఉంటారు, సుగుణాలతో కూడి ఉంటారు, పాతివ్రత్యంతో ఉంటారు, పతివ్రత ధర్మంతో, శుభమైన శీలంతో ఉంటారు. అలాంటి స్త్రీల దగ్గర నేను ఉంటాను. ఇప్పుడు అలంకరించుకొని కలకల్లాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర నేను ఉంటాను. అలాగే మంచి వాహనాల దగ్గర, అలాగే కన్యల దగ్గర, అలంకారాల దగ్గర, యజ్ఞాల దగ్గర, మేఘాల దగ్గర, మంచి వర్షించే మేఘాల దగ్గర నేను నివసిస్తుంటాను. అంటే శోభతో ఉంటాయి. శోభగా ఉండడం లక్ష్మీదేవి యొక్క ఒక గుణం అన్నమాట. ఏమండి, వికసించిన పద్మాల దగ్గర, పద్మలతల దగ్గర, ఆకాశంలో కలకలలాడే నక్షత్ర వీధుల దగ్గర, శరత్కాలంలో ఉండేటువంటి నక్షత్ర సముదాయాల దగ్గర, ఏనుగులు, గోశాలలు, మంచి ఆసనాలు, వికసించిన పద్మాలతో కూడినటువంటి సరస్సులు, ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే శోభారూపంలో ఉంటుంది అని అర్థం. అవన్నీ కలకలాడుతుంటాయి, చూడడానికి ముచ్చటగా ఉంటాయి. ఏమండి, అలాగే హంసల ధ్వనితో కలకల్లాడేటువంటి నదుల దగ్గర, క్రౌంచ పక్షుల స్వరాలతో శోభించేటువంటి అక్కడ, మరి ఒడ్డు నిండా ఒత్తుగా చెట్లుండేటువంటి చోట, నదుల దగ్గర అన్నమాట, తపస్సులు, సిద్ధులు, మరి వేదవేత్తలు సేవించే నదుల దగ్గర నేను నివసిస్తూ ఉంటాను. వాటిలో నీళ్లు బాగా అధికంగా ఉండాలి, సింహాలు, ఏనుగులు ఇవన్నీ వచ్చి ఆ నీటిని తాగుతూ ఉండాలి. అలాంటి చోట నేను కలకల్లాడుతూ ఉంటాను. మదించిన ఏనుగు దగ్గర, మదించిన ఆబోతు చూసేటప్పుడు ఎలా ఉంటుంది, మన మహాగంభీరంగా చూడముచ్చటగా ఉంటుంది. అలాగే దేశాన్ని పరిపాలించే ప్రభు దగ్గర, సింహాసనం దగ్గర, సత్పురుషుల దగ్గర నేను ఎప్పుడు నివసిస్తూ ఉంటాను. మహానుభావులు దేవతల యొక్క ఆహారం కోసమని, దేవతానుగ్రహం కోసమని చెప్పని హోమాలు చేస్తూ ఉంటారు. ఏమండి, ఏ మహానుభావులు గోవులను, వేదవేత్తలను ఆదరిస్తుంటారో, గౌరవిస్తుంటారో, ఎవరు దేవతల్ని పూజిస్తారో, తగిన సమయంలో
పుష్పాలతో అలంకరిస్తారో, ఇంటిని అలంకరించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోనే ఎప్పుడూ ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తాను. అలాగే అధ్యయనం, జ్ఞానం సంపాదించాలండి. పూర్వం వేదాధ్యయనం చేసేవాడు. ఇప్పుడు వేదం చదవలేకపోయినా ధార్మిక గ్రంథాలు, మంచి గ్రంథాలను అధ్యయనం చేయాలి. మంచి గ్రంథాలను అధ్యయనం చేస్తే మంచి జ్ఞానం మనసుకు కలుగుతుంది, మంచి సంస్కారం ఏర్పడుతుంది, మంచివాళ్లుగా రూపొందుతారు, సమాజానికి తమకు మేలు చేసుకోగల వాళ్ళు అవుతారు. కనుక ఉత్తమ గ్రంథాలను అధ్యయనం చేసే చోట, అలాగే వేదాలను అధ్యయనం చేసే చోట, లోకాన్ని రక్షించేటువంటి క్షాత్రబలం ఉన్న చోట, అంటే రక్షక శక్తి ఉన్న చోట, అలాగే ధర్మమందు ఆసక్తి కలిగిన చోట, మంచి వ్యాపారం వ్యవసాయం చాలా బాగా జరిగే చోట, అలాగే ఉద్యోగులు తమ కర్తవ్యాల్ని బాగా నిర్వర్తించే చోట అక్కడ లక్ష్మి నివసిస్తుంది అని చెప్పారు. అవునండి, దోపిడీ చేసే చోట, లేకపోతే లంచాలు తీసుకునే చోట మరి లక్ష్మి నివసించదా? డబ్బు ఉంటుంది కదండి, ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు కొంప మునిగిపోతుంది, అన్నదంతా కొట్టుకుపోతుంది. ఆ వచ్చిన డబ్బు పాపభూతమైతే ఆ పాపం అనేది ఆ వ్యక్తుల్ని పీడిస్తుంది. ప్రస్తుతానికి వస్తుంది, తర్వాత ఆ కుటుంబం అంతా పీడింపబడుతుంది ఆధారం చేతనే. కానీ లౌకికంగా చూడాలంటే ప్రభుత్వాన్ని పట్టుబడితే ఆ డబ్బు పోవడమే కాకుండా వాళ్ళు జైల్లో కూడా పడతారు. ఇది లౌకికంగా. పరమార్థంగా చూసినట్లయితే ఈ చేసిన పాపకర్మ వల్ల ఫలితాన్ని అనుభవించాలి, ఎంతకాలమో అనుభవించాలి. చేసింది కొంచెమే. నేలలో విత్తనం, ఒక విత్తనం వేస్తాం, కానీ ఆ విత్తనం తగిన కాలానికి అది వృక్షమయ్యి అది ఇలాంటి విత్తనాలు లక్షల కొలది విత్తనాలను కలిగిస్తుంది, ఎంతో పెద్దదవుతుంది. అలాగా ఈ చేసిన పాపం అలా ఉండిపోదు. నేల క్షేత్రం, క్షేత్రంలో వేసిన విత్తనం మొలకెత్తి వృక్షమవుతుంది. అలాగే కాలం ఒక క్షేత్రం, ఈ కాలంలో వేసిన విత్తనం ఏంటంటే కర్మే. ఈ కర్మే చేస్తుంది, తర్వాత అది పరిపక్వమై అది మహావృక్షమై అది తాను చేసిన దానికంటే ఎన్నో రెట్లు దుఃఖాన్ని కలిగించే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అయితే అమ్మా, నువ్వు వైకుంఠంలో నారాయణుడి దగ్గర నివసిస్తావా, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిన చోట్ల ఉంటావా? చాలా పెద్ద ప్రశ్న. అవును, లక్ష్మీదేవి ఎక్కడుంటే నారాయణ దగ్గర మరి ఇంకెవరు ఉంటారు అంటే ఆమె చెప్తాను, నాకు నారాయణ అంటే పరమభక్తి, ఏకాగ్రమైన మనసుతో అక్కడే ఉంటాను, ఆయన్నే సేవిస్తూ ఉంటాను. అన్ని విధాలా కూడా అక్కడ శరీరాన్ని ధరించి ఆయన దగ్గర నేను నివసిస్తూ ఉంటాను. ఏమండి, ఆయన దగ్గర ధర్మం ఉన్నది, పరమమైన ధర్మం ఉన్నది. ఆయన వేదంలో చెప్పిన పరమధర్మమందు ఆసక్తి కలిగి ఉన్నవాడు, ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళ పట్ల అనుగ్రహ భావంతో ఉంటాడు, ఎప్పుడు ప్రియభావంతో ఉంటాడు. ఆయన్ని చూస్తేనే చాలు ప్రీతి కలుగుతూ ఉంటుంది. కనుక నేను ఇప్పుడు నివసిస్తాను అన్న చోట నేను శరీరంతో వాళ్ళ ఇంట్లో ఉంటాను అని అర్థం కాదు. కేవలం నేను చెప్తున్నది ఏంటంటే, నా మనసులో అనుకుంటాను వీళ్ళు చాలా బాగా ఉంటున్నారు, వీళ్ళకి సంపద రూపంలో ఉండాలి అనుకుంటాను. కనుక వాళ్ళకి సంపద వృద్ధి పొందుతుంది, ధర్మం పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి, అంటే కోరికలు తీరతాయి వాళ్ళకి. ఎవరికి? నేను ఎక్కడ ఉంటానని చెప్పానో అక్కడ ఈ రకమైన శుభలక్షణాలు కలుగుతాయి. నేను మాత్రం శారీరకంగా మహావిష్ణువు సన్నిధిలోనే ఉంటాను, ప్రేమభావంతో ఆయన్నే ఆరాధిస్తూ ఉంటాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పింది. ఈవేళ ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలు చాలా అవసరం. డబ్బు అందరికీ అవసరం కదండి. డబ్బు అవసరమైనా ఆ డబ్బును సంపాదించేటువంటి మార్గాల్లో భిన్నత ఉంటుంది. ఈ అక్రమ మార్గాల్లో సంపాదిస్తే డబ్బు వస్తుంది అని లోకంలో కొందరికి భావం. అది ఎప్పుడు శాశ్వతం కాదు, సరికదా? మహాభారతంలోనే ఒక చోట చెప్తారు, అది ఇప్పుడు కాకపోతే మరొప్పుడు తననో తన కొడుకునో తన తరాన్నో వాళ్ళందరినీ పీడిస్తుంది ఈ దుఃఖం. తాను పరలోకంలో దుఃఖాన్ని పొందుతాడు, తన ఈ సంపద వలన వృద్ధి పొందడం వలన వాళ్ళందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు. చూసారా? కనుక అక్రమ మార్గం, అన్యాయ మార్గం అనేది లోకానికి ఇప్పుడు మేలు కలిగించే అంశం కాదు, ఆనందాన్ని కలిగించే అంశం కాదు. తాత్కాలికంగా సంపద సమకూడిందనేటువంటి భావం మాత్రమే అక్కడ ఉంటుంది. మరి ఇక సక్రమ మార్గంలో సంపద ఎలా వస్తుంది? స్థూలంగా ఆలోచిస్తే సక్రమ మార్గంలో డబ్బులు ఆట్టే రావు, సామాన్యులుగానే ఉంటారు అనిపిస్తుంది. ఎంత సంపాదిద్దామన్నా ఎక్కువలా ఉంటుంది, ఎక్కువ ఉండే అవకాశం లేదు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి సలక్షణాలు కలిగించుకుంటే సక్రమ మార్గంలోనే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వాళ్ళపై ప్రసరించడం వలన వాళ్ళు సంపన్నులు అవుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అందుకోసం ఈ లక్షణాలు బాగా గుర్తుంచుకోవాలి. లక్ష్మీ నివాస స్థానాలు, ఎవరెవరు సంపద కావాలనుకుంటారో వాళ్ళు ఈ లక్షణాలన్నీ గుర్తుంచుకోవాలి. కొందరు మంచివాళ్ళు ఉంటారు,
కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇది ఏదో చాలు అనుకుంటారు. చాలు అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? చాలు. కనుక చాలు అనుకునేవాడికి రాదు. ఎక్కడుంటే నాకు కావాలి అనుకునేవాడికి వస్తుంది. కావాలనుకుంటే సరిపడదు, అనుకున్నది ఆచరణలో పెట్టాలి. తాను సంపాదించడానికి సన్మార్గంలో లోకానికి నష్టం కలగకుండా సంపాదించేటువంటి మార్గంలో తాను పనిచేయాలి. ఎంతసేపు పనిచేయాలి? అది ఒక శీలంగా మారిపోవాలి. నిరంతరం పనిచేయాలి. ఆ నిరంతరం పనిచేయడమే కాదు, పని చేయడానికి గల సామర్థ్యం కూడా సంపాదించుకోవాలి. కొందరు పని చేస్తారు కానీ తిన్నగా చేయలేరు. తిన్న సామర్థ్యం ఉండకుండా చేస్తారు. చేస్తే ఎంత కష్టపడినా తగినటువంటి దానికి ప్రయోజనం లభించదు. కనుక తాను సమర్థుడై ఉండాలి. ఆ సమర్థతను సంపాదించుకోవాలి. ఏ లక్షణాల వలన తాను చేసే పని బాగా చేయగలుగుతాడో ఆ లక్షణం సంపాదించుకోవాలి. ఆ సామర్థ్యంతో పాటు నాకు సామర్థ్యం ఉంది కదా ఇంక నేనేం చేయక్కర్లేదు అనుకుంటే రాదు. నిరంతరమైన కృషి కావాలి. ఏమండి, ఇప్పుడు చెప్పిన సలక్షణాలని సంపాదించుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గర మహాలక్ష్మి నివసిస్తుంది అంటూ మనకు ఈ అధ్యాయంలో ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఎంత మంచి విషయాలు చెప్పారో చూడండి. ఇంతే కాదు, ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఇక్కడ చెప్పారు. చిట్టచివరి చెప్పింది, లక్ష్మి ఉంటుంది అంటే అక్కడ శరీరంతో నివసిస్తుందని అర్థం కాదు. అక్కడ మేలు కలగాలి, వీళ్ళకి సంపద కలగాలి అని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆమె అనుగ్రహం వలన ఇక్కడ సంపద కలుగుతుంది. అది కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంతే తప్ప అయ్యో లక్ష్మి ఉంటుందన్నారు, ఇక్కడేం లేదు, ఇక్కడ మాకు ఏదో డబ్బు వచ్చింది కానీ లక్ష్మి ఇక్కడ నివసించలేదు అనుకోకూడదు. ఏమండి, మహావిష్ణువుకి లక్ష్మీదేవి పట్ల ఎంత ప్రేమభావం ఉందో, లక్ష్మీదేవికి మహావిష్ణువు పట్ల అంత అత్యధికమైనటువంటి ప్రేమ, గౌరవం, భక్తి కూడా ఉన్నాయి. సర్వభావాల్లో ఆయన్నే సేవిస్తుందట. ఏమంటే లక్ష్మీదేవి అంతట ఆవిడ తన భర్త అయిన మహావిష్ణువుని అంత గౌరవిస్తే మరి లోకంలో భార్యాభర్తలు ఒకరినొకళ్ళు ఆదరంగా చూసుకోకపోతే ఎలా చెప్పండి? వాళ్ళు ఆదరంగా చూసుకోవాలి. ప్రత్యేక కార్యక్రమం. భార్యాభర్తలు ఒకరినొకరు ఆదరంగా చూసుకోవడం, కఠినంగా మాట్లాడుకోకపోవడం, ఒకళ్ళకి మరొకళ్ళకి కలత కలిగేలా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అంశాలు. ఏమండి, కనుక లక్ష్మీదేవి అనుగ్రహం వలన భక్తులకు ధర్మం, యశస్సు, అర్థం, కోరికలు నెరవేరడం కలుగుతుంది అని చెప్పుకుంటూ ఇప్పటికీ సమాప్తి చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా.